నమస్కారం గురుగారు. నమస్కారం సార్. గురుగారు, వినాయక నవరాత్రులు 9 రోజులు, కొంతమంది 11 రోజులు చేస్తూ ఉంటారు. మరి ఈ నవరాత్రుల్లో ఇంట్లో ఏమైనా శుభకార్యాలు అంటే ఎలాంటి గృహప్రవేశాలు కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. లేదండి, ఈ నవరాత్రుల్లో ఎటువంటి శుభకార్యాలు చేయరు. కానీ కొంతమందికి కొన్ని రకాలైనటువంటి మొక్కులు ఉంటాయి. ఉదాహరణకు పాపకు జుత్తు తీయడం కానీ, అన్నప్రాసన కానీ, నియమమైనటువంటి క్రతువులు ఉంటాయి, జాతక క్రతువులు. వాటికి మాత్రం ఒక్కరోజు అబ్జెక్షన్ ఉంది. అది ఋషి పంచమి. చవితి మరుసటి రోజు వచ్చేటువంటి ఋషి పంచమి నాడు ఏవైనా, ఉదాహరణకు ఎవరన్నా పెళ్లి సంబంధాలు చూసుకోవాలి, వాళ్ళు ఏంటంటే మాకు ఈ టైంలోనే కుదురుతుంది అంటే ఇంటికి వెళ్లకుండా ఎక్కడైనా దేవాలయాల్లో ఈ ఋషి పంచమి నాడు పరస్పరం ఈ కుటుంబీకులు ఆ కుటుంబీకులు వచ్చి చూసుకొని అభిప్రాయాలు షేర్ చేసుకోకుండా ఏదైనా స్వామివారికి నైవేద్యం పెట్టి ఒకరినొకరు నైవేద్యాన్ని ఒకరికొకరు మార్చుకొని అంతా కూడా బాగానే ఉందండి, మిగిలిన విషయాలు వినాయక చవితి తర్వాతగా మాట్లాడుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతే ఆ రోజుని ఈ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి మంచిగా జరుగుతుంది తప్ప వేరే ఏ రోజు కూడా చేయడానికి అంత శ్రేష్టం కాదు. ఓకే, అంటే నవరాత్రుల్లో ఎలాంటి శుభకార్యాలు కూడా చేసుకోవాలంటే ఋషి పంచమి రోజు చేసుకోవచ్చు. అంటే నవరాత్రుల్లో వినాయకుడికి ఎలాంటి నైవేద్యం అంటే మామూలు 9 రోజులు కొంతమంది పులిహోర శనగలు పెడతారు కదా, తనకు చాలా ఇష్టమైన నైవేద్యం ఏంటి? ఆ నైవేద్యం పెట్టి మనం కోరిన కోరికలు కోరుకుంటే నెరవేరాలంటే ఇలాంటి నైవేద్యం. విశేషంగా స్వామివారికి ఉండ్రాలు నైవేద్యం అంటే బాగా ఇష్టం ఒకటి. 2, స్వామివారికి పాల తాలికలు అంటే ఇష్టం. 3, అన్నీ చేయలేమండి, మా పరిస్థితి అస్సలు బాగాలేదంటే అంతంత బెల్లం అటుకులు కలిపి పెట్టిన స్వామివారికి ఇష్టం. మనం చూసుకుంటే చాలామంది మనం ఏమంటారంటే వీడికి బాగా మేనమామ పోలికలు వచ్చాయిరా అంటారు. మరి గణపతి మేనమామ ఎవరు? కృష్ణుడు. ఆయన కోసం కుచేలుడు తెచ్చింది ఏమిటి? అటుకులు బెల్లం. కాబట్టి ఆ పోలికలు అంటే స్వామివారి తత్వము ఈ గణపతికి ఆ విశేషంగా వచ్చిందన్నమాట. అయితే ఈ స్వామివారికి కూడా అటుకులు బెల్లం అంటే కూడా చాలా ఇష్టము. అయితే స్వామివారికి చేసే నైవేద్యాలు వారి వారి శక్తి మేరకు శనగల నైవేద్యం పెట్టచ్చు, పాలతాలికలు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఇవన్నీ. కానీ పిండితో చేసే పదార్థాలన్నా పొడి పొడిగా ఉండే పదార్థాలన్నా స్వామివారికి విశేషంగా ఇష్టం. కొబ్బరి లడ్డూలు లేదా కొబ్బరి రవ్వ కలిపినటువంటి పదార్థములు ఇవన్నీ కూడా స్వామివారికి చాలా చాలా ఇష్టము. నేతితో కలిపి చేసేవంటే కూడా చాలా శ్రేష్టంగా స్వామివారు స్వీకరిస్తూ ఉంటారు. ఓకే, ఇంకా పూజ విషయానికి వస్తే ఆయనకి ఏకవింశతి పత్రాలతో చేస్తారు పూజ వినాయక చవితి రోజుల్లో. ముఖ్యంగా ఆయనకి గరిక అంటే చాలా ఇష్టం అంటారు. అసలు నేను గరికతో ఎలా ఆయన పూజించాలి? మనకున్నటువంటి అన్ని శాస్త్ర ప్రామాణికంగా వచ్చినవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఏమో శాస్త్రంలో పురాణాల నుంచి వచ్చినవి, కానీ కొన్ని ఏంటంటే మనకి కొన్ని భక్తులకు స్వామివారు ప్రత్యక్షమై చెప్పినటువంటివి. ఆంజనేయ స్వామి వారి విషయంలో కూడా ఇలా ఒకటి జరిగింది, అలా గణపతి విషయంలో కూడా గరక విషయంలో జరిగింది. ఆంజనేయ స్వామికి ఏంటంటే ఒక భక్తుడు, అయ్యా నీకు అన్ని వాహనాలు ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి, నీకు ఏ వాహనం తండ్రి అని చెప్పి పడుకుంటే ఆయన ఒంటె మీద దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఒంటె వాహనంగా పెడతారు. అలాగే ఒక బీద భక్తుడు గణపతిని నీకు ఎలా చేయాలి, పూలు కొనాలన్నా పూల తోటకు వెళ్ళాలన్నా నేను దరిద్రుడను అంటే అప్పట్లో ఏంటంటే అంటరానితనం బాగా ఉండేది. నీకు ఏం చేయాలయ్యా అంటే నాకు గరిక కంటే అంటే అంతకంటే ఇంకా తక్కువ నీకేం లేదు, గరిక నువ్వు దాంతో పూజ చేయరా బాబు చాలు నాకు అంటే అక్కడ చెట్టుకి ఒక గణపతిని గీసి ఆ గరికను తీసుకొచ్చి స్వామివారి మెడలో మాలగా వేస్తే మరుసటి రోజు గర్భాలయంలో ఆ గరిక మాల స్వామివారి మెడలో ఉందట. అంటే ప్రేమగా భక్తిగా చిన్న గరిక పోస సమర్పించిన భగవంతుడికి అందుతుంది. అంటే గణపతి విషయంలో మనం ఏదో కాస్ట్లీ చేయాల్సినటువంటిది ఏమీ లేదు. ఇవాళ రేపు గరిక దండలు అమ్ముతున్నారు బయట తయారు చేసి, అది వేరే విషయం. కానీ అలా అంటే స్వామివారికి కావాల్సింది ఏమిటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా భక్తిగా మనం ఇంత గరిక పోస, వీటితో పాటు గరికతో పాటు తెల్ల జిల్లేడన్నా ఎర్ర జిల్లేడన్నా వాటి ఆకులన్నా స్వామివారికి ఇష్టం. ఏంటంటే ఆయన ప్రకృతి సిద్ధంగా విశేషంగా స్వామివారు
ఈ యొక్క ప్రకటితమయ్యేటువంటి వారన్నమాట. అంటే ఒక ప్రకృతిలో ఉండేటువంటి ఒక ఏనుగు, ఒక ఐరావతం ఎలా ఉంటుంది, అలాగే టీవీగా స్వామివారు ఆ ప్రకృతి సిద్ధంగా ఇచ్చేటువంటివన్నీ కూడా స్వీకరిస్తారు. 21 పత్రాలు అలాగే ఇస్తారు, గరిక అలాగే ఇస్తారు, ఈ జిల్లేడు పత్రాలు కూడా స్వామివారికి అలాగే సమర్పిస్తారు. ఓకే. ఇంకా ఇంకో అనుమానం ఏంటంటే, నవరాత్రుల్లో మనం స్వామివారిని పూజిస్తాం కదా, 9 రోజులు పూజించిన ఆకులు పత్రులు మాలిన్యం అంటాం కదా, వాటిని అసలు ఏం చేయాలి సార్? నిమజ్జనం చేయాలి. ఎందుకు నిమజ్జనం చేయాలి అంటే దాంట్లో ఉన్న ఆంతర్యం మనకు విశేషంగా వర్షపాతం కలిగేటువంటి కాలం ఏదైనా అంటే ఈ భాద్రపద మాసానికంటే ముందు. అయితే ఈ భాద్రపద మాసం కంటే మునుపు ఉన్న ఎండాకాలం వచ్చేసరికి నదులు ఏంటంటే కాస్త ఎండిపోతాయి. అప్పుడు నదీ ప్రాంగణ ప్రవాహిత ప్రాంతాల్లో ఏమవుతాయంటే చీమలు పుట్టలు పెట్టడం, దాంట్లో పాములు రావడం, ఉండడం, నివసించడం చేస్తాయి. ఎప్పుడైతే విపరీతంగా వర్షాలు పడతాయో రోజులో 23 గంటల పాటు సర్పాలు నిద్రిస్తాయి. మాక్సిమం సెక్టార్స్లో ఉండేటువంటి అన్ని సర్పాలు కూడా 23 గంటలు నిద్రిస్తాయి. కేవలం గంట సేపు మాత్రమే సంచారంలోకి వెళ్తాయి వాటి యొక్క పిల్లల కోసం. అలా అందుకని సర్ప దర్శనమే విశేషం. అలాంటి సర్పంలన్నీ వర్షం పడ్డప్పుడు ఏమవుతాయంటే పుట్టతో సహా కొట్టుకొని నదిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నదిలోకి వచ్చినప్పుడు సర్పానికి సరిగ్గా కన్ను ఫస్ట్ కనిపించదు. అది ఏం చేస్తుంది, నేను బయట ఉన్నానా నీళ్ళలో ఉన్నానా తెలవడానికి విషాన్ని విడిచిపెడతాయి. ఇలా ఎన్ని చోట్ల నుంచి వచ్చిన సర్పాలో, ఎన్ని రకాల సర్పాలో విషాన్ని విడిచిపెడతాయి నీళ్ళలో. అలా నీళ్ళల్లో విడిచిపెడితే ఆ నీళ్ళన్నీ కూడా ఏమవుతాయి, ప్రవాహికంగా వచ్చి మనం ఏంటంటే ఇప్పుడంటే నీళ్లు మన దాకా వస్తున్నాయి. మనకు రీసెంట్గా ఉన్న పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలు చూస్తే లాస్ట్కి చోళరాజు ఈ రాజ్యం ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేశారంటే నదీ ప్రవాహిక ప్రాంతాల్లోనే రాజ్యాలు. మనం ఒకప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. కాబట్టి జనాలందరూ తాగడం తినడం అంతా అవే కదా. కాబట్టి జనాలు కొంతమంది మృత్యువాత పడేవారు. ఋషులు మునులు అందరూ కూడా ఏమనుకున్నారంటే మనకు ప్రామాణికంగా భాద్రపద మాసంలో ఏమొస్తున్నాయి, ఈ శాస్త్రాల్లో వేదాల్లో ఏ పత్రములు సమర్పించాలని చెప్పారు, వాటి ఆంతర్యం ఏంటి అంటే అవన్నీ కూడా నీళ్ళలో కలిస్తే ఔషధాలుగా మారుతాయి. నీరు మొత్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తాయి. అందుకని స్వామివారిని కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో మనం చేయకూడదు. స్వామివారిని మనం మట్టితో చేయాలి. ఖచ్చితంగా పూజలో హరిద్ర గణపతి ఉండాలి, గౌరమ్మ ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మంది మనం ఇంట్లో పూజలు చేసినప్పుడు గౌరమ్మని ఇంట్లో ఆడవాళ్ళు ముఖానికి వాడుకోవడం, తులసమ్మ దగ్గర పెట్టడం చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా నిమజ్జనానికి పంపించాలి ఆ హరిద్ర గణపతిని. ఆ హరిద్ర గణపతిని నీళ్ళలో కలపాలి. ఇట్లా ఉన్న 1,000,000 మంది కూడా చేశారనుకోండి, అప్పుడు ఇంకా ఎంత ప్యూరిఫై అవుతుంది వాటర్ అని. పూజా విధానానికి ఉన్న ఆంతర్యం అది. చాలా మంది వాళ్ళు రేపు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు పెడదామా, నాకు 30 అడుగులు కావాలి, 40 అడుగులు కావాలి, నువ్వు ఎంతదైనా పెట్టు, దమ్ముంటే అంత పెద్దది మట్టితో పెట్టు, అలాగే చెయ్యి. అప్పుడు నీకు ఎంతో సంతోషం. మన ప్రకృతిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం, ప్రవాహిక నీటిని కాపాడిన వాళ్ళం అవుతాం. అప్పుడు మనందరం కూడా ఆయువృద్ధితో ఉంటాం. కాబట్టి ఋషులు మునులు మన ఆయుర్వేదానికి మన శాస్త్రానికి కూడా ఇంత సంబంధం ఉండేది పూర్వం. ఆ విధంగా ఇది విషయం నేనే కాదండి, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది కూడా చాలా చోట్ల చెప్పారు. మన సామవేదం వారు కానీ చాగంటి వారు కానీ ఎన్నోసార్లు చెప్పారనమాట. కాబట్టి విశేషంగా ఈ విధంగా గనక మనం ఈ నీటిలో గనక ఈ పత్రములన్నీ కూడా ఇవే కాదండి, మన తర్వాతకు వచ్చేటువంటి బతుకమ్మ దగ్గర తంగేడు పూలు కానీ, ఆ తర్వాతకి మనం దీపాలు ఆవు నెయ్యి పెట్టేసి దీపాలు వదిలిపెట్టడం వల్ల కానీ, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే విశేషంగా దీనికి అన్నమాట. కాబట్టి మనందరం ఆరోగ్యంగా ఉండాలి, ఒక ఆరోగ్యమైన వ్యవస్థ ఉండాలని ఇవన్నీ కూడా భాగంగా పూజలు చేశారు. ఓకే. అంటే కొంతమంది మనకు పెట్టిన ఇంతకుముందు చేసిన వీడియోలో కామెంట్ ఏంటంటే, వినాయక చవితి నవరాత్రుల్లో అఖండ దీపం కూడా పెడతాం. అది 9 రోజుల్లో మధ్యలో ఆరిపోతే అది అపశకునం అంటారు. చాలా అలా భావిస్తారు. నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటుందంటారు? ఇప్పుడు అంటే రక్షణ లేకపోవడం వల్ల జరిగి ఉంటుంది అంతే. మరి అలా ఆరిపోతే ఏమన్నా దీనికే ఇలా అంటున్నారు సార్. వినాయకుడులని ఎక్కువగా పెట్టేసి విపరీతంగా వరదలు వచ్చి విగ్రహాలు కొట్టుకుపోయినాయి లేవా, మరి దాన్ని ఏమంటాం? కాబట్టి ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక వాడకట్టుకి ఒక వినాయకుడు పెట్టుకునేవాళ్ళు. ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి 7th క్లాస్ టీం ఒకటి, 8th క్లాస్ టీం ఒకటి అని చెప్పేసి స్కూళ్ళలో పోటీలు పెట్టుకొని స్కూల్ బయట ఒక 5-6 వినాయకులను పెట్టేటువంటి స్థితికి వచ్చింది. ఎప్పుడు కూడా మితిమీరింది మంచిది కాదు. ఇంకోటి మీరు చెప్పినట్టు అఖండ దీపము ఖచ్చితంగా ఇటుకలు పెట్టుకొని కింద ధాన్యం పోసి అఖండ ఒత్తి దీపారాధన చేస్తారు. ఏవైనా కొన్ని అనుకోని సంఘటనల వల్ల గనక జరిగితే ఆ బ్రాహ్మణులకు చెప్తే మళ్ళీ ఆయన దీపారాధన మంత్రం చెప్పి మరొకసారి మొదటి రోజు చేసిన సంకల్పాన్ని మళ్ళీ చేసి అలా చేస్తే దోషం పోతుంది. అది పెద్ద అపశకనం ఏం కాదు.
కానీ దాని గురించి అంతగా మనం బాధపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం ఒక టూర్కి వెళ్తున్నాం అనుకోండి, బండి మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? అరే ఇక ముందు మనం ప్రశాంతంగా వెళ్ళగలమా? ఈ బండి మళ్ళీ ఆగిపోతే అంత స్పీడ్గా వెళ్తే అన్న భయం మనకు ఎలా కలుగుతుందో, పూజ చేసే మిగిలిన రోజులలో కూడా ఏంటో ఇక వచ్చే సంవత్సరం అవసరం పెట్టడం, మనం దీపమే సరిగా చూసుకోలేకపోయినాం మనం, ఈ భావన వస్తుంది. సో ఇవే తప్ప జనాలు ఇవాళ రేపు శాస్త్రానికి పద్ధతికి కాదు సార్ భయపడేది, మంచి నోటికి భయపడుతున్నారు. పెళ్లిళ్ళకి వెళ్తే కూడా వాళ్ళు ఇలా చేయాల పంతులు అంటే, నీ అమ్మ ఈ పద్ధతి అసలు ఏమి కావు, కానీ మీరు పాటించండి అని చెప్తా. ఎందుకంటే ఆ పద్ధతులు పాటించకపోతే వాళ్ళన్న మాటలకు మీరు నొచ్చుకుంటారు, పిల్లకి పెళ్లి చేసిన అన్న ఆనందం మీకు అసలు ఉండదు. కాబట్టి అది జనాల నోటికి భయపడాల్సి వస్తుంది. అలాగే ఇది కూడా ఏంటంటే పెద్ద భయపడాల్సిన విషయం లేదు. మళ్ళీ అర్చకులు మంత్రం చెప్తారు, మళ్ళీ దీపం వెలుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఏ ప్రమాదం కాదు. ఈ మధ్య కాలంలో కొంచెం చిల్లరగా ప్రాచుర్యం అవుతుంది ఏంటంటే, వినాయకుడి దగ్గర లడ్డు దొంగిలించి తింటే ఏదో వాళ్ళ ఐశ్వర్యం వస్తుందని చాలా మంది మండపాల్లో లడ్డూలు ఎత్తుకుపోతున్నారు. ఈ విషయం ఏంటి సార్ అసలు? ఎక్కడా లేదు సార్. వాస్తవంగా మూషికం వాహనంగా ఉంది కదా, స్వామివారికి యజ్ఞోపవీతం పెడితే యజ్ఞోపవీతాన్ని కొరికేశాడు మూషికం, లడ్డూలు పెడితే లడ్డూలు కొరికేశాడు. అందుకని గణపతి ఏం చేశాడు, ఒక్కసారి పట్టి కాళ్ళ కింద పెట్టుకుంటే ఇంతవరకు ఆయన వాహనంగానే ఉన్నాడు. అంత మూషికం చేసిన తప్పు వల్ల ఏమైందయ్యా అనంటే, గణపతికి నాగ యజ్ఞోపవీత ధారణే నమః అన్నటువంటి, అంటే పామునే యజ్ఞోపవీతంగా ధరించాడు. ఇక ఏ మూషికం వచ్చి ఏం చేయగలదు? ఏం చేయలేదు కదా. కాబట్టి అలాగే లడ్డూని దొంగిలించడం వల్ల ఏమవుతుంది అంటే, ఆయన కాళ్ళ కిందేసి తొక్కేస్తాడు అంతే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పాపం వాళ్ళు ఒక్కొక్కరు ఎంత కష్టపడి ఎంత నిష్టగా మడిగట్టుకొని చేసే వాళ్ళతో చేయించి, ఈ అంటే వేలంపాట వేయడం విషయం పక్కకు పెడితే, అది కొనుక్కున్న తర్వాతకి పూజ చేసినటువంటి ప్రతిఫలం దానికి అంది పొలాలలో వేసుకుంటే 10 ఎకరాల పొలం 100 ఎకరాలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దాని పవిత్రతని భంగం పరచడం తప్ప ఇంకోటి లేదు, బాధపడడం తప్ప ఇంకోటి లేదు. దొంగిలిచ్చిపోయిన వాళ్ళు చాలా దారుణంగా కుంగి కృషించిపోయిన వాళ్ళని చూసినాం తప్ప బాగుపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. ఎవడన్నా అట్లా చేస్తున్నాడు అది బాగుంటుంది అని అంటే వాడి కర్మ, నాతో మనం ఏం చేయలేము. నైస్ సార్, మంచి. అంటే చాలా మంది కింద కామెంట్స్ రూపంలో పెట్టింది ఇది, చాలా చక్కటి విశ్లేషణ సార్. ధన్యవాదాలు.